హైదరాబాద్ సిటీలో ఒక బిజీ ఆఫీస్ బిల్డింగ్ 5th ఫ్లోర్లో బాలు జాబ్ చేస్తూ ఉంటాడు. బాలు లైఫ్ చాలా రొటీన్గా ఉంటుంది. మార్నింగ్ ఆఫీస్కి రావడం, వర్క్ చేయడం, నైట్ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ మార్నింగ్ రిపీట్. ఇలా బాలు లైఫ్ చాలా బోర్గా గడుస్తూ ఉంటుంది. ఒకరోజు బాలు ఆఫీస్ విండో దగ్గర నిల్చొని బయటకు చూస్తూ ఉంటాడు. సడన్గా క్లైమేట్ మారిపోతుంది. చల్లటి గాలొస్తుంది. మబ్బులు సూర్యుణ్ణి కప్పేస్తాయి. గ్లాస్ విండో మీద సడన్గా రెయిన్ డ్రాప్స్ పడటం స్టార్ట్ అవుతుంది. టప్ టప్ టప్. రోడ్డు మీద వాహనాలు స్లోగా మూవ్ అవుతున్నాయి. జనం గొడుగులు ఓపెన్ చేస్తున్నారు. రోడ్డు మీద కొంతమంది పిల్లలు ఆ వర్షంలో ఆడుతూ ఉంటారు. అది చూసిన బాలు కామ్గా స్మైల్ చేస్తాడు. స్లోగా అంటాడు, ఎండాకాలంలో పడిన ఆ ఒక్క వర్షం మన బాల్యంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకంలా ఉంటుంది. కెమెరా స్లోగా ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, మామిడి చెట్లు, మర్రి చెట్లు, వేప చెట్లుతో చాలా అందంగా ఉంటుంది. ఉదయం పక్షులు మధురంగా పాడుతూ ఉంటాయి. కోడిపుంజులు అరుస్తుంటాయి. ఆ గ్రామంపై సూర్యకిరణాలు అందంగా పడుతూ ఉంటాయి. స్కూల్స్కి వేసవి సెలవులు మొదలయ్యాయి. ఆ గ్రామంలో 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. బాలు, సిరి, చిన్ని, రాజు. వాళ్ళు 4 రోజంతా కలిసి ఆడుకుంటూ ఉంటారు. వారికి పొద్దున్నే లేవగానే ఒక సందేహం ఉంటుంది. ఈరోజు ఏ ఆటలాడాలి? బ్రేక్ఫాస్ట్ అయ్యాక అమ్మ ఇలా చెప్తుంది, ఎండలో బయటకు వెళ్ళకండి. కానీ పిల్లలు వింటారా చెప్పండి? బాలు బ్యాట్ తీసుకుంటాడు. రాజు బాల్ పాకెట్లో పెట్టుకుంటాడు. చిన్ని స్లిప్పర్స్ రాంగ్ లెగ్స్లో వేసుకుని పరిగెడుతుంది. సిరి వాటర్ బాటిల్ తీసుకుని వస్తుంది. అందరూ విలేజ్ గ్రౌండ్లోకి పరిగెడతారు. పరుగులు తీసేటప్పుడు వాళ్లకి ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. గ్రౌండ్లో క్రికెట్ స్టార్ట్ చేస్తారు. రాజు ఫాస్ట్ బౌలింగ్ ట్రై చేస్తాడు. కాని బాల్ స్ట్రెయిట్గా ఫెన్స్ మీద పడుతుంది. అప్పుడు చిన్ని నవ్వుతూ ఇలా అంటుంది, అది బౌలింగా లేక థ్రోయింగా? సిరి స్ట్రాంగ్గా బ్యాట్తో షాట్ కొట్టింది. బాల్ బౌండరీ దాటి వెళ్ళిపోతుంది. అందరూ చీర్ చేస్తారు. కొంచెం సేపటి తర్వాత క్రికెట్ మ్యాచ్ అయిపోయింది. అందరూ కలిసి పక్కనే పెద్ద మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నారు. ఆ చెట్టు ఊడలు ఉయ్యాలలా ఊగుతున్నాయి. చెట్టు ఊడలు చూడగానే రాజు ఫాస్ట్గా ఊడలు పట్టుకుని పైకెక్కడం మొదలుపెడతాడు. కొబ్బరికాయ కొట్టే కోతిలా చాలా స్పీడ్గా వెళ్తాడు. అప్పుడు సిరి కింద నుంచి 2 చేతులు నోటి దగ్గర పెట్టుకుని ఇలా అరుస్తుంది, రాజు ఆగురా, అంత పైకి వెళ్లకు, అది చాలా సన్నకొమ్మ, పడిపోతావు జాగ్రత్త. అప్పుడు రాజు, భయపడకు సిరి, ఇక్కడ్నుంచి చూస్తే ఊరంతా కనిపిస్తుంది. హే, ఆ దూరంలో ఉన్న కోతులు కూడా నన్ను చూసి షాక్ అవుతున్నాయి. రాజు పైకెక్కుతుంటే మన చిన్ని ఏమో పక్కనే ఉన్న చెట్టు కింద రాలిపడిన మామిడాకుల్ని ఏరుకుంటుంది. ఒక్కో ఆకును ఇంకో ఆకుతో ముడులు పెట్టి చాలా స్టైలిష్గా ఒక కిరీటం చేసింది. కిరీటం తయారయ్యాక చిన్ని తన తలమీద ఆ కిరీటాన్ని పెట్టుకుని 2 చేతులు నడుమ్మీడ పెట్టి చాలా గర్వంగా నిల్చుంటుంది. ఇలా అంటుంది, సిరి, ఇప్పుడు చూడు, నేనీ చెట్టుకే కాదు, ఈ ఊరంతానికి మహారాణిని, మీరందరూ నా బంట్లు. అప్పుడు బాలు నవ్వుతూ ఇలా అంటాడు, హహహా, మహారాణిగారు, మీ కిరీటం కొంచెం వంకరగా ఉంది. అయినా మహారాణిగారు, మీ సైనికుడు రాజు పైకొమ్మ మీద కూర్చుని కోతిలా అరుస్తున్నారు చూడండి. అప్పుడు చిన్ని ఇలా అంటుంది, ష్, ఎవరక్కడ? వెంటనే వాణ్ణి చెట్టు కిందకి దింపండి. కాసేపటికి రాజు కిందకొచ్చేస్తాడు. పిల్లలందరూ సరదాగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. అంతలో సూర్యుని వేడి పెరగడం మొదలవుతుంది. గ్రౌండ్లోని ఇసుక వేడిగా అవుతుంది. గాలి వీచడం కూడా ఆగిపోతుంది. అందరికీ నుదుటి నుంచి చెమట రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు రాజు, చాలా వేడిగా ఉందిరా, ఇంక ఆడలేం. చిన్ని ఫేస్ క్యాప్తో కవర్ చేసుకుంటుంది. సిరి చెట్ల నీడలో నిల్చుంటుంది. బాలు ఆకాశం చూస్తాడు. ఆకాశం మొత్తం బ్రైట్గా వైట్గా ఉంటుంది. అప్పుడు బాలు ఇలా అంటాడు, ఇప్పుడు వర్షం పడితే బావుంటుందిరా. సిరి ఇమీడియట్గా నవ్వుతూ రిప్లై ఇస్తుంది, ఎండాకాలంలో వర్షమా? ఇంపాసిబుల్. రాజు కూడా నవ్వుతూ ఇలా అంటాడు, ఎండాకాలంలో వర్షమంటే సినిమాలో మాత్రమే వస్తుంది. అందరూ నవ్వుతారు. కానీ కొంచెం సమయం తర్వాత సడన్గా చల్లటి గాలి రావడం మొదలవుతుంది. ఆ చల్లటి గాలి బాలు ఫేస్ని తాకగానే బాలు ముఖంలో చిరునవ్వు వస్తుంది. ఆకులు గలగలమనే శబ్దం వినిపిస్తుంది. చాలా దూరం నుండి నల్లటి మబ్బులు రావడం మొదలవుతుంది. సూర్యుడు ఆ నల్లటి మబ్బుల వెనకాల దాగి ఉన్నాడు. చిన్ని ఆకాశాన్ని చూపిస్తూ ఇలా అనింది, చూడండి, నల్లటి మబ్బులొస్తున్నాయి. సిరి ఉత్సాహంతో ఇలా అంటుంది, వర్షం వస్తుందేమో. రాజు డౌట్తో ఇలా అంటాడు, నిజంగా వస్తుందా? బాలు సైలెంట్గా ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు. సడన్గా ఈదురుగాలి వీస్తోంది. డ్రై లీవ్స్ ఎయిర్లో ఫ్లై అవుతాయి. ట్రీ బ్రాంచెస్ షేక్ అవుతాయి.
ఆవులు ఫాస్ట్గా షేడ్లోకి వెళ్తున్నాయి. పక్షులు చెట్ల మీద వాలుతున్నాయి. అట్మాస్ఫియర్ సడన్గా చేంజ్ అయిపోతుంది. సడన్గా ఉరుము శబ్దం వస్తుంది. పిల్లలొక్కసారిగా షాక్ అయ్యి ఆకాశాన్ని చూస్తారు. ఇంకో ఉరుము శబ్దం ఇంకా గట్టిగా వినిపిస్తుంది. చిన్ని భయపడి తన చెవులతో గట్టిగా మూసుకుంటుంది. సిరి బాలు పక్కన నిల్చుంటుంది. అప్పుడే మొదటి వర్షపు చినుకు బాలు బుగ్గ మీద పడుతుంది. ఇంకో చుక్క రాజు నోస్ మీద పడుతుంది. సిరి హ్యాండ్ స్ట్రెచ్ చేసి డ్రాప్స్ క్యాచ్ చేస్తుంది. చిన్ని ఆకాశం చూసి నవ్వుతుంది. అప్పుడు బాలు, వర్షం స్టార్ట్ అయింది. చూస్తూ ఉండగానే చిన్ని చినుకుల వర్షం పెద్ద వానగా మారిపోయింది. ఎండకు మండిపోయిన నేల నుంచి మట్టివాసన ఘుమఘుమలాడుతూ వచ్చింది. పిల్లలు స్లిప్పర్స్ వదిలేసి పరిగెడతారు. చిన్ని రోడ్డు మీద ఉన్న చిన్న నీటి గుంటలో ఎగిరి దూకుతుంది. గుంటలోది నీరు బయటపడతాయి. అప్పుడు బాలు, నేనింకా పెద్ద స్ప్లాష్ చేస్తా అని దూకుతాడు. మరోపక్క సిరి తన హ్యాండ్స్ స్ప్రెడ్ చేసి రౌండ్గా తిరుగుతూ ఇలా అంటుంది, ఇది బెస్ట్ ఫీలింగ్. తన జుట్టు మొత్తం తడిచి మొహానికి అంటుకుపోయింది. రాజు మాత్రం నోటితో వర్షపు చుక్కలను తాగడానికి ట్రై చేస్తున్నాడు. చిన్నికి ఒక ఆలోచనొచ్చింది. వెంటనే తన నోట్బుక్లో పేజ్ చింపి ఒక పడవ చేసింది. వీధి అంచునుంచొచ్చే చిన్న కాలువలో ఆ పడవని వదిలారు. బాలు, చూడు, నా పడవ ఎంత ఫాస్ట్గా వెళ్తోంది. అందరూ ఆ చిన్న పడవ వెనకాలే పరిగెట్టారు. కాళ్ల మధ్య మట్టి ఎంత అంటుకున్నా వాళ్ల గుండెల్లో మాత్రం సంతోషం నిండిపోయింది. మరోపక్క గ్రామంలో పశువులు వాటి పాకలో నిల్చునున్నాయి. కుక్కలు వెరండా కింద ముడుచుకొని పడుకుంది. తల్లికోడి తన రెక్కల కింద పిల్లల్ని దాచుకుంది. ఇంకా అమ్మలేమో, లోపలికి రండి, జలుబు చేస్తుంది అని పిల్లల్ని పిలుస్తున్నారు. కాని పిల్లలు వినట్లేదు. వర్షంలో ఆడడం వాళ్లకి చాలా సంతోషం కలిగిస్తుంది. కొంచెం సేపటి తర్వాత అందరూ మర్రి చెట్టు కింద చేరుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. అందరి బట్టలు మట్టితో నిండిపోయాయి. బాలు ఇలా అన్నాడు, సమ్మర్ హాలిడేస్లో వర్షం పడితే ఆ మెమరీస్ లైఫ్ టైం ఉంటాయి. పిల్లలందరూ ఇళ్లకు చేరుకున్నారు. సడన్గా కరెంట్ పోయింది. దీపం వెలుగులో కిచెన్ నుంచి ఒక మంచి స్మెల్ వచ్చింది. నాన్నమ్మ ఫ్రెష్గా మిర్చి బజ్జీ చేస్తోంది. అప్పుడు రాజు, వర్షం ప్లస్ వేడివేడి బజ్జీ ఈజ్ ఈక్వల్ టు సూపర్ కాంబినేషన్. నాన్నమ్మ తన చైల్డ్హుడ్ స్టోరీస్ చెప్తూ ఉంటే పిల్లలు బ్లాంకెట్స్ కప్పుకొని సైలెంట్గా వింటున్నారు. రాత్రయ్యాక వర్షం మెల్లగా తగ్గింది. టెర్రస్ మీద పిల్లలందరూ పడుకున్నారు. మేఘాల వెనకాల నుంచి చందమామ బయటకొచ్చాడు. అప్పుడు సిరి, వర్షం తర్వాత ఆకాశం ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. బాలు, మన చైల్డ్హుడ్ కూడా ఇలానే సింపుల్ బట్ బ్యూటిఫుల్. ఇయర్స్ గడిచిపోయాయి. ఆఫీస్ విండో దగ్గర నిల్చునున్న బాలు ఇప్పుడు బయట వర్షాన్ని చూస్తున్నాడు. రోడ్డు మీద కొంతమంది పిల్లలు ఇంకా సేమ్ నవ్వులు, సేమ్ హ్యాపీనెస్తో ఆడుతున్నారు. బాలు మెల్లగా స్మైల్ చేస్తూ కండ్లు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకుంటాడు. ఆ మట్టివాసన తనని మళ్లీ ఆ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళింది. ఎండాకాలంలో పడిన ఆ భారీ వర్షం వాళ్లకొక మరిచిపోలేని జ్ఞాపకంలా మారిపోయింది. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అందమైన చిన్ననాటి జ్ఞాపకాల కథలు ఇంకా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ చైల్డ్హుడ్ రెయిన్ మెమరీస్ ఏమిటో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త కథతో త్వరలో కలుద్దాం.